పెనమలూరుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నాయా లేదా? ముఖ్యంగా ఇక్కడ జోగి రమేష్ గారికి వస్తున్న ఆదరణ ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువ కెరటం జోగి రాజీవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. నాన్నగారి తరపున మీరు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో రాని విధంగా ఇక్కడ మీ నాన్నగారికి చాలా విశేష స్పందన వస్తుంది. పెనమలూరులో గెలిచేది ఖచ్చితంగా జోగి రమేష్ గారేనా? ఏం చెప్తారండి? రోజు మేము గడప గడపకి వెళ్తా ఉన్నాం. కట్టాలు తిరిగాము, ఎనల కుదురు, అలాగే ఎనల కుదురు క్లాస్ ఏరియాలో కూడా తిరుగుతూ ఉన్నాం. అపార్ట్మెంట్లు ఎక్కుతుంటే జగనన్న పేరు అనగానే ఒక నవ్వు ప్రతి ఒక్కళ్ళ మొహంలో. ఇంతకంటే నిదర్శనం ఏముంది మేము గెలుస్తున్నాం అని చెప్పడానికి? ఏ సర్వేలు చూసినా ఇప్పుడు దాకా 10 సర్వేలు చూసాం, చేపించాం. 50% ఓట్ షేరు ఏ సర్వేలో కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారీ మెజారిటీతో పెనమలూరులో గెలవబోతా ఉన్నాం. అంటే నాన్నగారి పోటీ కోసం చాలామంది అభ్యర్థుల్ని కూటమి చాలా వెయిట్ చేసింది కూడా చివరి వరకు. ఏంటి సార్, అంటే జోగి రమేష్ గారి పైన భయం అంటారా వాళ్ళకి పోటీ చేయడానికి? పెనమలూరు నియోజకవర్గం బయట నుంచి చూస్తే అది తెలుగుదేశం నియోజకవర్గంలాగా జనాలకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మాకు కూడా అదే అపోలో మేము ఉండేవాళ్ళం. కానీ నియోజకవర్గంలో అడుగుపెట్టాక ఇక్కడ ఉన్న ఓట్లు బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అక్షరాల 2 లక్షల ఓట్లు వాళ్ళవే ఉన్నాయి. కాబట్టి ఇది పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ అని చెప్పేసి మేము ప్రగాఢంగా భావిస్తూ ఉన్నాం. ఇంతమంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటింగ్ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ఎవరిని పెడితే ఇక్కడ గెలుస్తారని చెక్ చేసుకున్నారు. కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఓడిపోయే సీటు తెలుగుదేశం పార్టీ. ఏమి చేసినా గెలవలేరు. ఎవడైతే ఇంకేముంది ఓడిపోయే సీటుకి ఏ క్యాండిడేట్ అయితే ఉంది. కాబట్టి ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు బోడే ప్రసాద్కి ఇచ్చాడు. ఎట్టగో ఓడిపోతాడు అనవసరంగా. పాపం ఇంకేం చెప్పేదే ఉందిలే, ఓడిపోవడం ఖాయం అతను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు పేదల పాలిట పెన్నిదైనటువంటి జోగి రమేష్ గారు ఎక్కడ చూసినా కూడా విశేష ఆదరణ అయితే వస్తుంది. ఒక నియోజకవర్గానికి పరిమితమైన కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ముఖ్య నాయకులు. అటువంటి వ్యక్తిగా మీరు కొడుకుగా ఉండడం మీరు ఎలా ఫీల్ అవుతారు? బాగానే ఫీల్ అవుతాం. ఎలా ఫీల్ అవుతాం? మంచి బీసీల్లో పెద్ద నాయకులు, ఆయన కొడుకు పుట్టడం గర్వంగానే ఉంది. ఆయనకున్న పేరుకి ఆ పేరుని నిలబెట్టే విధంగానే మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి మీ ఆఫీస్ చాలా మంది వస్తున్నారు. పెనమలూరు ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా. అంటే ఆయనపై నమ్మకం అంటారా? ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ పని పరిష్కారం అవుతుందండి? సమస్య పరిష్కరించకపోయినా ఆయన పిలుపు, ఆయన చూపే ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, వెంటనే ఒక వ్యక్తి రాగానే ఆయన పలకరింపు, దానివల్ల ఆయనకి ఇంత మంచి పేరు వచ్చింది. మా చేతిలోని పని అయితే ఖచ్చితంగా చేసేస్తాం. లేదంటే నిజాయితీగా ఇది అవ్వదని చెప్పేసి ఒప్పుకుంటాం. ఆ నిజాయితీ చూసి, ఆయన పలకరింపు, ఆప్యాయత చూసి జనాలు రావడం జరుగుతుంది మా దగ్గరికి. యువతలకి రాజకీయాలు రావించే విధంగా ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పేరుని కిట్టు కానీ, ఇటు జోగి రాజీవ్ గారు కానీ. పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు, జోగి రాజీవ్ గారు నెక్స్ట్ రాబోయే టర్మ్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఏమో చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. అంటే ఈరోజు మీరు ప్రచారం వెళ్ళేటప్పుడు వస్తున్న ఆదరణ ఎలా ఉంది సార్? బాగుంది. చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనగానే ఏ ఇంట్లో అయినా సరే ఒక చిరునవ్వు, దాన్ని చూసే చెప్పొచ్చు మా గెలుపు కన్ఫామ్ అని చెప్పేసి. ఇప్పటికే రాష్ట్రం అంతా 125 సీట్లు ప్రతి సర్వేలో చూపిస్తూ ఉంది. మాకు తెలిసినంతవరకు ఆ నెంబర్ 140 దాటుద్ది. వాళ్ళ ఇంటర్నల్ సమావేశాల్లో చంద్రబాబు అనుంగు శిష్యుడు పెట్టిన మీటింగ్లో 147 సీట్లలో మేము గెలుస్తున్నామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే దాని అర్థం మాది నెంబర్ ఇంతకుముందు నెంబర్ కంటే క్రాస్ అవుద్దనే మా భావన. ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. అంటే దీని వెనక ఖచ్చితంగా టీడీపీ ఉందని భావిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. ఎవరుంటారు? ఈ గూండాగాళ్లే ఉంటారు. వాళ్ళే చేయించారని మేము నమ్ముతున్నాం. వాళ్ళే చేయించారు కూడా, అదే నిజం. ఏదేమైనా చేపించిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడుద్ది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది. ఎటువంటి ఆదరణ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు? రాయలసీమలో మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ చూసాం ఎలా జనాలు వచ్చారు.
ఏమనుకున్నారు, రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, అందుకని జనాలు వస్తున్నారు. కృష్ణా జిల్లా అలాగే ఉన్నారు. ఈరోజు వైజాగ్ వెళ్తే వైజాగ్లో రాయలసీమకి మధ్య కోస్తాంధ్రకి మించి ఉత్తరాంధ్రలో జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేయబోతా ఉంది. పెత్తందారులందరూ ముందే వెళ్ళి హాస్పిటల్లో కూర్చోండి, మీకు హార్ట్ అటాకులు రావడం ఖాయం మా నెంబర్ చూసి అని చెప్పి మీ అందరికీ ఒక చిన్న సలహా ఇస్తూ, 22 అంశాలు పెడన్కి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడన్ని ఒక రూపురేఖ మార్చిన జోగి రమేష్ గారు ఖచ్చితంగా పెనుమలూరు గెలిచిన తర్వాత కూడా పెనుమలూరు అనేది ఒక రూపురేఖలు మార్చాయంట. జోగి రమేష్ పని చేసే జోగి రమేష్ గారైనా పని చేయించేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మంచి వనరులు ఉన్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీ తాడిగడప మున్సిపాలిటీ రూపురేఖలు మారుతాయి. అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేస్తాం. అలాగే కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో కూడా అభివృద్ధి పనులు చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి మంచి పేరు సంపాదిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. పెనుమలూరు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా మా నాన్నగారికి ఓటు వేయాలంటూ ఖచ్చితంగా ఈసారి గెలిచిన తర్వాత మళ్ళీ మంత్రివర్గంలో అవకాశం ఉండబోతుందా? పెనుమలూరు ప్రజలకు మీరు ఏం చెప్తారు? రేపు నామినేషన్ వేయబోతా ఉన్నారు జోగి రమేష్ గారు. ఖచ్చితంగా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, జోగి రమేష్ గారే. ఆయన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆయన లేని పక్షాన ఇక్కడ నేను కానీ తమ్ముడు కానీ విస్తృతంగా తిరుగుతూ ఉన్నాం. మేము కూడా ఇక్కడ ఆఫీస్లో అందుబాటులో ఉంటాము. తద్వారా మేము కూడా కొద్దిగా రాజకీయాల్లో కొద్దో గొప్ప ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి రేపెద్దున మేము కూడా పనిచేయాలి తప్పకుండా. నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు, ఆయనలాగా మంత్రి కాకపోయినా కనీసం ఎమ్మెల్యే అవ్వాలన్న చిన్న కోరిక ఉంది. ఆ విధంగానే పని చేసుకుంటూ పోతాం. అనునిత్యం ప్రజలకు కానీ ఇక్కడ మా కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్లో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ పెనమలూరు నియోజక ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. యువకుడు పేరుని కిట్టు అని ఈరోజు చాలా స్పందన అయితే వస్తుంది. ఖచ్చితంగా కొల్లు రవీంద్రపాని గెలిచేది కూడా ఆయన అంటున్నారు. మీ యొక్క యువకుడికి ఏం చెప్తారు? కిట్టు నాకు నిజంగా చాలా దగ్గర మిత్రుడు, నాకు తమ్ముడితో సమానం. మేమిద్దరం ఒకే స్కూల్లో కూడా చదువుకున్నాం. మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కరోనాలో అతను చేసిన సేవ, 2 సార్లు కరోనా వచ్చింది, అయినా సరే ఎక్కడ వెనకడుగేయకుండా సేవ చేశాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా తమ్ముడు కిట్టు బందర్లో మంచి మెజారిటీతో గెలవాలని, గెలుస్తాడని నమ్ముతూ నేను మంచి విషెస్ చెప్తూ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.